అందరికీ కూడా పేర్లు ఉన్నాయి కదమ్మా. మనందరికి కూడా పేర్లు, అనేక పేర్లు ఉన్నాయి. మరి తండ్రి అయిన దేవునికి కూడా పేరు ఉందా లేదా? పేరు ఉందా లేదా? పేరు ఉంది. ఈనాడు ఒకసారి మనం ఆలోచన చేస్తే, నీ పేరు వల్ల ఉపయోగం ఉందా? నా పేరు వల్ల ఏమన్నా ఉపయోగం ఉందా? మీ పేరు నా పేరు వల్ల ఏమన్నా ఉపయోగం ఉందా అమ్మా? ఉపయోగం అంటే దేని ఏ విధంగా ఉపయోగం అంటే, భౌతిక సంబంధమైన విషయాలకి అయితే ఉపయోగం ఉంది. పేరు పెట్టి పిలుచుకోవడానికి ఉపయోగం ఉంది. పలానా మరియమ్మ, పలానా పద్మాల పేరు పెట్టి పిలుచుకోవడానికి ఉపయోగం ఉంది. అంతకుమించి ఏమన్నా నీ పేరు వల్ల కానీ నా పేరు వల్ల కానీ ఏమన్నా ఉపయోగం ఉందంటే ఎటువంటి ఉపయోగము కూడా లేదు. కానీ ఆయన యొక్క నామానికి ఉన్నటువంటి ప్రాముఖ్యతని ఎవరైనా గమనిస్తున్నారా? దేవుని యొక్క పేరుకున్నటువంటి గొప్పతనాన్ని ఈనాడు ఎవరైనా గమనిస్తున్నారా? ఈరోజు రెండు నామాల గురించి మాట్లాడడం జరుగుతుంది. మొదటగా తండ్రి అయిన దేవుని నామం ఏ నామం? అది యెహోవా నామము. రెండవది ఆయన కుమారుడైన నామము క్రీస్తు ప్రభు వారి యొక్క నామం. ఇక రెండు నామాలకు ఉన్నటువంటి ప్రత్యేకత ఈనాడు చాలా మంది నామాలకు ఉన్నటువంటి గొప్పతనాన్ని కానీ ప్రత్యేకతని కానీ ఎవరు కూడా గుర్తించలేని పరిస్థితిలో ఈనాడు సంఘముగా కూడుకుంటున్న మనము కూడా ఆ నామాన్ని గొప్పతనాన్ని తెలుసుకోలేకపోతున్నాం, గుర్తించలేకపోతున్నాం. అసలు దేవుని యొక్క నామములో ఏముంది? నామా యొక్క ప్రాముఖ్యత ఏంటి? ఈనాడు మనకు పేర్లు ఉన్నాయంటే వాటి వల్ల వేరే వాళ్ళకి ఏమైనా ఉపయోగం ఉందంటే ఎటువంటి ఉపయోగం లేదు. ఇతరులకి ఎటువంటి ఉపయోగం లేదు ఆ నామం వల్ల. మరి దేవుని యొక్క నామానికి ఉపయోగం ఉందా లేదా? ఒకసారి ఆలోచిద్దాం. సామెతల గ్రంథం 18వ అధ్యాయం 30వ వచనం. సామెతలు 18వ అధ్యాయము. ఆ యెహోవా నామము బలమైన దుర్గము, నీతిమంతుడు అందులోకి పరిగెత్తి సురక్షితముగా ఉండును. చాలండి ప్రియా దేవుని వెళ్ళాక సొలొమోను చెబుతున్న మాటలు ఏమిటంటే, యెహోవా నామము బలమైన దుర్గము. ఆయన ఎలా ఉందంటే ఒక బలమైన దుర్గముగా ఉన్నాడు. ఆయన నామానికి ఒక బలం ఉన్నది. ఈనాడు దేవుని యొక్క నామాన్ని మనం ఎలా చూడాలంటే ఒక బలమైన నామముగా చూడాలి. ఈనాడు ఎంతమంది ఆయన నామాన్ని బలంగా చూస్తున్నారు? ఈనాడు అనేకమైన దేవుని నామాన్ని మనం ఏం చేస్తున్నామంటే బలహీనమైన నామముగా చూస్తున్నాం. దేవుడు అంటే ఒక బలహీనుడిగా చూస్తున్నాం. దేవుడు అంటే బలహీనుడిగా మనం చూడటానికి అవకాశాలు ఉన్నాయి. మరి జ్ఞాని సొలొమోను అంటే యెహోవా నామము బలమైన దుర్గము. అక్కడ ఏమైతుందంటే చూడండి, బలమైన దుర్గము, నీతిమంతుడు అందులోనికి పరిగెత్తి సురక్షితముగా ఉండును. సురక్షితమా లేకపోతే అపాయకరమా అమ్మా? ఏముంది ఇక్కడ? ఆయన బలము, ఆయన నామం బలమైన దుర్గము, నీతిమంతుడంట అందులోకి పరిగెత్తి ఎలా ఉంటాడంటే సురక్షితముగా ఉంటాడు.
దేవుని యొక్క నామము ఒక రక్షణగా ఉంది నీకు, ఒక కంచు కోటగా ఉంది. ఎవరు కూడా నిన్ను ఢీకొట్టడానికి అవకాశం లేదు. ఎందుకంటే ఆయన నామాన్ని నువ్వు ఎప్పుడైతే బలమైన నామగా ఎంచుకుంటావో నీకు ఎటువంటి ఆటంకాలు కూడా, ఎటువంటి సమస్యలు కూడా నీ దరి చేరవు. ఈనాడు మనకు సమస్యలు, బాధలు, ఇబ్బందులు దరి చేరుతున్నాయంటే మనం ఏం చేస్తున్నామంటే ఆయన నామాన్ని బలమైన నామంగా ఆయన్ని గుర్తించట్లేదు. ఏదో ప్రార్థన చేస్తున్నామంటే ప్రార్థన చేస్తున్నాం, ప్రార్థనకి వెళ్తున్నామంటే ప్రార్థనకే వెళ్తాం, అంతేగాని ఆయన నామంలో బలాన్ని నువ్వు గుర్తించట్లేదు. ఆయన నామాలో ఉన్నట్టు బలం వల్ల ఏమైందంటే నీతిమంతుడు అందులోకి పరిగెత్తి సురక్షితముగా ఉంటాడు. మరి నువ్వు సురక్షితంగా ఉండటానికి ప్రయత్నం చేస్తున్నామా? ఈనాడు మనం సురక్షితంగా జీవించడానికి ప్రయత్నం చేస్తున్నామా? మనం ఎటు మన పరుగు? ఇక్కడ ఏమంటే నీతిమంతుడు అందులోకి పరిగెత్తి, ఎక్కడికి పరిగెత్తాలి? ఏ నామంలోకి పరిగెత్తాలి? యెహోవా నామంలోకి పరిగెత్తి ఎలా ఉంటాడంటే సురక్షితంగా ఉంటాడంట. మరి ఈనాడు మనం ఎటువైపు పరిగెడుతున్నాం? ఏ నామంకి వెళ్ళి మన పరుగు పందాం? ఏ నామం వైపు నువ్వు పరిగెడుతున్నావు అనేది ఒకసారి ఆలోచించాలి. నువ్వు సురక్షితంగా ఉండగోరితే ఏ నామం వైపు పరిగెడుతున్నావు? నేను సురక్షితంగా ఉండగోరాలంటే నేను ఏ నామం వైపు పరిగెడుతున్నాను అనేది ఒకసారి ఆలోచన చేయాలి. ఈనాడు ప్రియ దేవుని బిడ్డలారా, మనం దేవుని వైపు పరిగెడుతున్నావా, పరిగెట్టలేదా? అసలు దేవుణ్ణి ఎటువంటి ఆలోచనతో చేస్తున్నాయి నాడు? దేవుడు అంటే మనకి ఏ ఆలోచన ఉంది? ఈనాడు దేవుడు అంటే అనాలోచనతో దేవుని యొక్క సన్నిధికి వచ్చే సంఘస్థులు లేరంటారా? దేవుని యొక్క సన్నిధికి అనాలోచన, ఆ దేవుడు అంటే ఒక అలక్ష్యంతో వచ్చే విశ్వాసం లేరంటారా? చాలాసార్లు నేను చెబుతాను కదా, ఏదో వెళ్ళాలి కదా అని వెళ్ళేవారు లేరా? అలవాటు అయిపోయింది కదా, మరి దేవుని మందిరానికి వెళ్ళకపోతే బాగోదు అనేవాళ్ళు లేరా అంటే చాలా మంది ఉన్నారు. అందుకని అంటున్నాడుగా, నీతిమంతుడు ఆగా నామములకు పరిగెత్తి సురక్షితముగా ఉండేను. మనం ఎటువైపు పరిగెడుతున్నాం? ఏ నామం వైపు పరిగెడుతున్నాం? అసలు ఆ నామములో ఏముందనేది ఒకసారి ఆలోచన చేయాలి. ఈనాడు ఇశ్రాయేలు ప్రజల నుంచి ఒక విషయం చెబుతాను. ఆనాడు ఐగుప్తులో అనేక మంది హింస చేస్తున్నారు. అక్కడ ఉన్నట్టు రాజు ఐగుప్తు ఇశ్రాయేలు ప్రజల్ని అనేకమైన హింసలు, చాలా కఠినమైన స్థితిలో ఉంచాడు. ఎవరినంటే ఇశ్రాయేలు ప్రజల్ని. వారిని కాపాడడానికి ఎవరిని పంపిస్తున్నాడంటే తండ్రి అయిన దేవుడు మోషేను పంపిస్తున్నాడు. పంపిస్తే ఆయన అంటున్నాడు, మరి నీవు ఎవరు అని వారు అడుగుతారు. దేనికి? ఆనాడు ఇశ్రాయేలు ప్రజలకి అనేకమైన దేవతలు ఉన్నారు, అనేకమైన దేవుళ్ళు ఉన్నారు. వారు ఎంత విగ్రహారాధికులు అంటే ప్రతి ఒక్క దాన్ని కూడా, ఈ భూమి మీద ఉన్న ప్రతి దాన్ని కూడా ఆరాధించేవారు. చెట్టుని, పుట్టని, నీళ్ళని, నిప్పుని, ఆకాశాన్ని, భూమిని, సృష్టిని మొత్తాన్ని కూడా ఆరాధించేవారు. ఆరాధించే సమయంలో నీవు ఎవరి దేవుడు నన్ను పంపించాడంటే ఆయన అంటున్నాడు, నేను ఉన్నవాడును అనువాడనై ఉన్నాను. చూద్దాం చూడండి. నిర్గమాకాండము 3వ వచనం 13వ అధ్యాయం, 3వ అధ్యాయం 13వ వచనం. నేను ఇశ్రాయేలు వద్దకు వెళ్ళి వారు 3:13 మోషే చిత్తగించుకో, నేను ఇశ్రాయేలు వద్దకు వెళ్ళి వారిని చూచి మీ పితరుల దేవుడు
మీ యొద్దకు నన్ను పంపనని వారితో చెప్పగా వారు ఆయన పేరేమి అని అడిగిన యెడల వారితో ఏమి చెప్పవలనని దేవుని అడిగిన. చూడండి ఆనాడు ఈ ప్రశ్న ఎందుకు వస్తుందంటే వారికి అనేకమైన దేవతలు ఉన్నారు, అనేకమైన దేవత ఆరాధన చేసేవారు, చెట్టును పూజించేవారు, భూమిని పూజించేవారు, పురుగు పూసి ప్రతి ఒక్క దాన్ని కూడా వారు పూజించేవారు. ఆ సమయంలోనే ఇశ్రాయేలు ప్రజలు అడుగుతున్నారంట, మమ్మ నిన్ను పంపిన వాడు ఏ దేవుడు? చూడండి అక్కడ చదువుదాం, ముందుకెళ్దాం. నేను ఉన్నవాడును అనువాడనై ఉన్నానని మోషేతో చెప్పాను. ఉండినను వాడు మీ ఎత్తుకు నన్ను పంపినని నీవు మరియు నీ పితరుగా దేవుడైన యెహోవా అనగా అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడైన యెహోవా మీ వద్దకు నన్ను పంపినని నీవు ఇశ్రాయేలుతో చెప్పవలెను. నిరంతరము నా నామము ఇదే, తరతరములకు ఇది నా జ్ఞాపకార్థక నామం అంట. ఎప్పటి వరకు ఈ నామము? యుగ యుగాలు తరతరాలుగా ఇదే నామము మీకు జ్ఞాపకార్థ నామము. దేవుడు ఏమై ఉన్నాడు? ఉన్నవాడు అనువాడనై ఉన్నాడు. ఈనాడు ఎంతమంది నమ్ముతున్నారు ఈ యొక్క మాటని? యెహోవా దేవుడు ఉన్నవాడు అనువాడని ఎంతమంది నమ్ముతున్నాడు? ఎంతమంది నమ్ముతున్నారు అనేది ఒకసారి ఆలోచించాలి ప్రియ దేవుని బిడ్డారా. ఆ నామములో ఎంత గొప్పతనం ఉందో చూడండి. ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు చాలా ఇబ్బందికరమైన సమస్య బాధలో ఉన్నారు. ఆ యొక్క ఫరో రాజు ఐగుప్తుడు వారిని ఎంత శిక్ష విధిస్తున్నా అంటే అంత శిక్ష విధించే సమయంలో వారు అనుకున్నారు, ఈ బాధ నుంచి మమ్మల్ని విడిపించడానికి ఎవరు వస్తారు, ఏ దేవుడు వస్తారు అంటే ఎవరు వచ్చారండి వారికి? అక్కడికి యెహోవా దేవుడి ద్వారా, మోషే ద్వారా యెహోవా దేవుడు వారిని విడిపించడానికి వచ్చారు. ఈనాడు అనేకమైన బంధువుల్లో ఉన్న నిన్ను నన్ను విడిపించే ఏకైక నామము ఏమిటంటే అది యెహోవా నామము. యెహోవా నామములో ఏముందంటే విడుదల ఉంది. ఆయన నామములో గొప్పతనం ఏంటంటే విడుదల. మరి నీ పేరుకి నా పేరుకి ఆ విడుదల ఉందమ్మా? విడుదల ఉందా? నా పేరు వల్ల ఎవరికైనా విశ్రాంతి ఉందా? బంధకాల్లో ఉన్న వాళ్ళకి ఎవరైనా బయటకు వచ్చారా నా పేరు వల్ల? నీ పేరు వల్ల వచ్చారా? నీ పేరు చెప్పుకొని ఎవరైనా ఆయన దయ వల్ల ఆ పేరు వల్ల నేను ఇలా సురక్షితంగా ఉన్నాను ఎవరైనా చెబుతున్నారా? చెప్పట్లేదు. కానీ ఏ నామాన్ని బట్టి మనం చెప్పుకుంటున్నాం? యెహోవా నామము ద్వారా నేను సురక్షితంగా ఉన్నాను. ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు ఆ బందీఖాన నుంచి బయటకు వచ్చారు. వచ్చి ఎక్కడికి వెళ్తున్నారంటే పాలు తేనెలు ప్రవహించు కానాను దేశానికి ప్రయాణమై వెళ్ళే సమయంలో మరి ఆ ప్రయాణంలో కూడా వాళ్ళు వేసుకున్న బట్ట, చీకు బట్టలు, చెప్పులు అరగకుండా వారికి చిన్న గాయం కాకుండా కాపాడిన దేవుడు ఎవరంటే యెహోవా దేవుడు. ఈనాడు ఆయన నామములో అంత గొప్పతనం ఉంది, అంత మహిమ ఉంది ఆయన నామములో. ఇంకొక వ్యక్తిని మీకు పరిచయం చేస్తాను. యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 7-9.
యెహోషువ 1:7-9 వరకు. ఆ, 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 9వ వచనం చదువుదాం. అదంతా వద్దులండి. నేను నీకు ఆజ్ఞాపించుచున్నాను కదా, నిబ్బరము కలిగి ధైర్యముగా నుండుము, దిగులు పడకము, జడియకము. నీవు నడుచు మార్గమంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉండును. చూడండి ఏమంటున్నాడు, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండము, దిగులు పడద్దు, జడగద్దు. నువ్వు నడుచు మార్గములో నీ దేవుడైన యెహోవా నీకు తోడుగా ఉంటాడంట. ఎవరండి మనకు తోడుగా ఉండేది? ఎవరు మనకు తోడుగా ఉంటారు? మనం పుట్టిన మరణించే వరకు మనకి మనకి భౌతికమైన సంబంధాలు ఎంతోమంది వస్తూ ఉంటారు, ఎంతోమంది వస్తూ ఉంటారు, ఎంతోమంది వెళ్తూ ఉంటారు. కానీ చివరి వరకు ఉండే తోడు ఎవరైనా ఉన్నారంటే ఆయన యెహోవా దేవుడు, ఆయన ఒక్కడే. అందుకని అంట, నువ్వు నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండు, జడియొద్దు, భయపడవద్దు, నేను నీకు తోడై ఉన్నాను. అంత రెస్పాన్సిబుల్గా అంటే అంత జాగ్రత్తగా నీకు తోడుగా ఉండేవారు ఎవరు ఉంటారు? అంతగా నిన్ను అంటుకట్టుకునే వారు ఎవరుంటారు? దేవుడైతే నీతో అంటుకట్టబడి ఉండటానికి ప్రయత్నం చేస్తున్నారు, కానీ మరి మనం దేవునితో అంటుకట్టబడటానికి సిద్ధంగా ఉన్నామా? దేవునితో సహవాసం చేయడానికి సిద్ధంగా ఉన్నామా? మరి ఈనాడు అనేకమైన సహవాసాలు చేస్తూ ఉంటున్నాం. లోక సంబంధమైన సహవాసాలు, లోక సంబంధమైన బంధాలు ఎన్నో కలుపుకుంటున్నాం, పంచుకుంటున్నాం, వారితో కలిసి ప్రయాణం చేస్తున్నాం. కానీ తండ్రి అయిన దేవునితో సహవాసాన్ని, ఆయనతో బంధాన్ని నీవు కోరుకోవడానికి సిద్ధంగా ఉన్నామా? ఆయనతో కలిసి ప్రయాణం చేయడానికి సిద్ధంగా ఉన్నామనేది ఒకసారి ఆలోచించి చేయాలి ప్రియా దేవుని పెట్టారు. ఆయన నామలో అంత గొప్పతనం ఉంది, ఆయన నామలో విడుదల, ఆయన నామములు బలము, ఆయన తోడు నీడగా ఉంటానంటున్నాడు. నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము. అంత జాగ్రత్తగా, అంత ధైర్యంగా నీతో చెప్పేవారు ఎవరు ఉంటారండి ఈనాడు? ఎవరైనా కొన్ని సంవత్సరాలు మనతో జీవించడానికి ఉంటారు, కొన్ని సంవత్సరాలు మన తోడుగా నడుస్తారు. తర్వాత ఎవరు ఉంటారంటే ఉండేది ఏకైక వ్యక్తి, ఏకైక దేవుడు, ఒకే ఒక దేవుడు, మన తండ్రి అయిన యెహోవా దేవుడు. ఆయన నామములో అంత గొప్పతనం ఉంది, ఆ నామములో అంత గొప్పతనము, అంత భద్రత. ఈనాడు ఆ గొప్పతనాన్ని, ఆ భద్రతను మనం ఏం చేస్తున్నామంటే మన చేతులతో నెట్టి వేస్తున్నాం, మన కాళ్ళతో కాళ్ళదని వేసుకుంటున్నాం. తండ్రి దేవుడు నిన్ను నన్ను ప్రేమించి ఆయన కుమారుణ్ణి మనకిస్తే మరి ఆ కుమారుణ్ణి మనం ఏం చేస్తున్నాం? ఆనాడు ప్రజలు ఒక్కసారి సిలువ వేశారు, ఈనాడు మనం ఎన్నిసార్లు సిలువ వేస్తున్నామని ఆయన కుమారుణ్ణి మనం చేసే పనులను బట్టి అనేక సార్లు ప్రతిరోజు, ప్రతి దినము, ప్రతి నిమిషం ఆయన సిలువ వేస్తూనే ఉంటున్నాం. చూద్దాం ఈనాడు కీర్తన గ్రంథము 54:1 దేవా నీ నామమును బట్టి నన్ను రక్షింపుము, నాకు న్యాయము తీర్చుము. చాలండి. చూద్దాం ఇక్కడ ఏమన్నాడు 54:1, దేవా నీ నామమును బట్టి నన్ను రక్షింపు. ఏ నామం అది? దేవా నీ నామం అంటే యెహోవా నామం బట్టి నన్ను రక్షింపుము. ఆయన నామంలో ఒక రక్షణ, ఆయన నామంలో మనం తండ్రి యొక్క, కుమారుని యొక్క, పరిశుద్ధాత్మ నామంలోకి బాప్తిసము
తీసుకుంటామా తీసుకోమా? ఒకే నామంలో తీసుకుంటామా? మన బాప్తిసం తీసుకునేటప్పుడు ఎన్ని నామాలు చెబుతారు అక్కడ? 3 నామం. ఆయన నామంలో కూడా ఏముందంటే రక్షణ ఉంది. అందుకనే దావీదు గారు అంటున్నారు, దేవా నీ కృప చొప్పున నన్ను 54:1 కదా, దేవా నీ నామం బట్టి నన్ను రక్షిపుము, నీ పరాక్రమం బట్టి నాకు న్యాయము తీర్చుము. ఈనాడు ఎవరంటే మనకు న్యాయం తీర్చేది? ఈ భూలోకములో ఎంతవరకు న్యాయం తీరుస్తున్నారు? ఎవరి దగ్గరికి వెళ్ళినా మనకు ఎదురయ్యేది ఏమిటంటే అన్యాయమే, కానీ న్యాయం ఎక్కడ ఎదురవుతుందంటే ఎక్కడ కూడా ఎదురవుతుంది. మరి అటువంటి న్యాయం తీర్చే దేవుడు ఎవరైనా ఉన్నారంటే, ఎవరైనా ఏదైనా నామం ఉందంటే అది ఒకే ఒక్క నామము. ఏ నామం అంటది? యెహోవా నామం. చూద్దాం, ఆనాడు గాబ్రియేలు మాట్లాడుతుంది. మత్తయి సువార్త 1:21. మత్తయి సువార్త 21:21. ఆయన రక్షించిన కనుక ఆయనకి యేసు అని పేరు పెట్టెదవు. చూడండి, ఇక్కడ గాబ్రియేలు దూత మాట్లాడుతున్న మాట, ఆమె ఒక కుమారుని కను, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించిన. ఎవరాయన అండి? ఇక ఎవరి గురించి మాట్లాడుతుంది గాబ్రియేలు దూత? యేసు ప్రభు వారి గురించి మాట్లాడుతుంది. ఏమంట? ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయన రక్షించును, ఆయనకు యేసు అని పేరు పెట్టెదవు. ఆయన భుజముల మీద మన భారం ఉంది. మన పాపాలని రక్షించేది ఎవరంటే ఒకే ఒక వ్యక్తి, ఆయన కుమారుడైన క్రీస్తు ప్రభువారు. ఆనాడు పాత నిబంధన గ్రంథంలో అయితే పాప క్షమాపణ కోసం అనేక మంది ఏం చేశారంటే దహన బలులు అర్పించారు. కోళ్ళ రక్తము, మేకల రక్తము, గొర్రెల రక్తము, పొడేళ్ళు, అన్ని రక్తాలు కాచినప్పటికీ కూడా ఒకే ఒక్క రక్తములో నీకు నాకు పాప క్షమాపణ ఉంది. ఆ పాప క్షమాపణ ఎక్కడ ఉందంటే కుమారుడైన యేసు ప్రభువులో ఉంది. ఆయన యొక్క నామంలోనే తప్ప ఏ నామంలో కూడా నీకు రక్షణ లేదు. చూద్దాం, అది కూడా మనం చూద్దాం. ఒకసారి మనం చూసినట్లయితే అపోస్తలుల కార్యము 4:12. అపోస్తలుల కార్యము 4:12. మరి ఎవరి వలన రక్షణ కలగదు? ఈ నామమునే మనము రక్షణ పొందవలను కానీ ఆకాశము క్రింద మనుష్యులలో ఇవ్వబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేమో అని. చూడండి, మనుష్యులలో ఆకాశం కింద మనుషులలోకి ఇవ్వబడిన ఏ నామం వలన కూడా రక్షణ పొందలేమంట. చూద్దాం, మనం పైన చదివితే ఎక్కడంటే 10 నుంచి ఒకసారి చదువుదాం. మీరందరూ ఇశ్రాయేలు ప్రజలందరూ తెలుసుకోవలసినదేమనగా, మీరు శిరవేసినట్టు నజరేయుడైన యేసుక్రీస్తు నామమునే వీడు స్వస్థత పొంది మీ ఎదుట నిలుచుచున్నాడు. ఇల్లు కట్టువారైనా మీరు తృణీకరించిన రాయి ఆయనే. ఆ రాయి మూలకు తలరాయను. మరి ఎవరి వలన రక్షణ
కలగదు. చూడండి, మీరు ఇల్లు కట్టడం రాయి తీసేసిన రాయి ఏదైతే ఉందో ఆ రాయి ఏమైందంటే మూలకు తలరాయను. ఆనాడు ప్రజలు యేసు ప్రభువుని అంగీకరించారంటే ఆయనకు కూడా ఏం చేశారంటే అంగీకరించలేదు. అందుకనే ఆయన శిలువ వేశారు. అందుకని అంటున్నాడుగా, మీరు శిలువ వేసిన ఈ యేసునే రక్షకుడిగాను నియమించని అంటున్నాడు. ఆయన నామములోనే రక్షణ, ఆయన నామంలో స్వస్థత, ఆయన నామంలో నీకు బలమైన దుర్గము. చూద్దాం, ఈనాడు మనం చూద్దాం యోహాను సువార్త 20:31. యోహాను సువార్త 20:31. దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మినట్లను నమ్మి ఆయన నామమందు జీవము పొందినట్లను ఇవి రాయబడి. చూడండి, ఆయన నామంలో ఏముందంటే రక్షణ ఉంది. ఆయన నామములోనే మనకి ఏముందంటే జీవము. చూడండి, ఇక్కడ ఏమన్నాడు, ఆయన నామమందు జీవము పొందినట్లను ఇవి నీకు రాయబడిను. ఆయన నామములోనే ఏముంది మనకి జీవము. ఏ నామంలో మనకు జీవం ఉందా? ఈ భూలోకంలో ఏ నామాన్నైనా మనం చూద్దాం, ఏ నామంలో కూడా మనకు జీవం అనేది లేదు. నీకు జీవం ఇచ్చే నామము ఏదైనా ఉందంటే అది ఒకే ఒక్క నామము, యేసుక్రీస్తు యొక్క నామము. మరి ఆ నామం పట్ల నీవు నేను ఎలా ప్రవర్తిస్తున్నావు? ఆ నామాన్ని నీవు ఏ స్థితిలో చూస్తున్నావు? నేను ఏ స్థితిలో చూస్తున్నాను? సంఘంలో కూడుకుంటున్న మనము ఆయన నామంలో బాప్తిసం పొందిన మనము ఆయన నామాన్ని ఏం చేస్తున్నాం? ఆయన నామాన్ని ఘనపరుస్తున్నామా? ఆయన నామాన్ని ఘనపరుస్తున్నామా? ఆయన నామాన్ని అన్ని జనుల ఎదుట అవమాన పాలు చేస్తున్నామనేది ఒకసారి ఆలోచన చేయాలి. ప్రియ దేవుని బిడ్డలారా, ఈనాడు తండ్రి అయిన దేవుడు మన గురించి ఎంతగానో రోధిస్తున్నాడు. ఆనాడు ఇశ్రాయేలు ప్రజలను చూసి అంటున్నాడంటే, వీరు చేస్తున్న పనులకు నాకు ఎంతో మనోవేదన కలుగుతుంది అంటున్నాడు. దేనికంటే నా పోలికతో నేను సృష్టికరించిన ప్రజలు నన్ను చూసి నా నామానికి అవమానం చేస్తున్నారని ఆయన ఏం చేస్తున్నారంటే బాధపడుతున్నారు.